దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వాక్య భాగం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పో బాటను, నీళ్ల కాలువ యొద్ద వారిని నడిపింతును. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పో బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించుదును. మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మన గోడును చెప్పుకోవడమే కాదు, మన పరిస్థితిని అంతటినీ దేవుని సన్నిధిలో దేవునికి వివరించడమే కాదు. ప్రార్థన అంటే ఆయనతో సహవాసం, రిలేషన్షిప్. అవసరం ఉన్నప్పుడే ప్రార్థన చేయడం, అవసరం కొరకే ప్రార్థన చేయడం, అవసరాన్ని బట్టే దేవుణ్ణి కలిగి ఉండడం అనేది అది ఆత్మ సంబంధమైన రిలేషన్ కాదు. అది కేవలం మన అవసరతల కొరకు దేవుణ్ణి వాడుకోవడము, ఆశించడం. అది చాలా ప్రమాదకరం. అయితే ప్రార్థించుచుండగా అనేది దాని అర్థం ఆయనతో గడపడం, ఆయనతో సహవాసం, ఆయనతో మనకున్న బంధం చాలా అద్భుతమైనది. చూడండి, మనకు ఏదైనా కష్టమైనా, బాధ అయినా, దుఃఖమైనా మనం స్నేహితులతో, బంధువులతో, మన దగ్గర ఉన్న స్నేహితులతో మనం షేర్ చేసుకుంటాం. మనకు ఆత్మీయంగా ఉన్నవారు దేవునితో షేర్ చేసుకుంటామా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ రాయబడ్డ మాట ప్రకారంగా వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా, అంటే వాళ్ళకున్న సమస్య, వారికి ఉన్న దుఃఖము, వారికి ఉన్న బాధనంతా దేవునితో షేర్ చేసుకుంటున్నారు. మీరు ఇక మీదట మీకు ఏ కష్టమైనా, సంతోషమైనా, ఏ సమస్య అయినా కానీ దేవునితో షేర్ చేసుకోవడం, దేవునితో చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈ మాటలు వింటున్నప్పుడు మీరు అనుకుంటారు, మేము అన్ని విషయాలు దేవునితో చెప్తున్నాం కదా అంటుంటాం. దేవునితో చెప్పి దేవుడు సహాయపడతాడు, దేవుడు కార్యం జరిగిస్తాడు అనే భావన కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేస్తాము, మనం మళ్ళీ ఇతరులకు వెళ్ళి మన గోడును, మన బాధను, మన దుఃఖాన్ని అలా దగ్గరికి వెళ్ళి వెళ్ళబుచ్చుకుంటూ ఉంటాం. అదేలా దేవునికి మనం మన సమస్యను షేర్ చేసినట్టు అవుతుంది? అది కాదు. దేవునికి చెప్పినవంటే నిజంగానే హన్న ఎలాగైతే దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆనాట నుండి దుఃఖముఖిగా ఉండటం మాని భోజనం చేయగలిగిందో, అలా మనం దేవుని మీద ఆధారపడడం. కనుక వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదను. దేవుని నడిపింపు ప్రార్థనకు అవినాభావన సంబంధం ఉంది. చాలామందికి దేవుని నడిపింపు ఉండదు. దానికి పెద్ద కారణం ఏంటంటే వారికి దేవునికి సంబంధం ఉండదు. కేవలం వారి అవసరతల కొరకు, అక్కర్ల కొరకే దేవుణ్ణి సంప్రదిస్తూ ఉంటారు. అంతేగాని దేవుడు చెప్పినట్టుగా వినడము, దేవునితో కలిసి నడవడము, దేవునితో కలిసి బ్రతకడంలో వారు ఇష్టాన్ని వ్యక్తపరచరు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నడిపింపు, ఆ ప్రార్థనా సహవాసం దేవునితో త్రొట్టిల్లకుండా చక్కగా పో దారి బాట, నీళ్ళ బాట అని గమనించండి. మన మార్గాలన్నీ కూడా సంకుచితంగా ఉంటాయి, ఇరుకుగా ఉంటాయి. కానీ దేవుని మార్గము అది ఎలాగున్నప్పటికీ ఆయన మనల్ని నడిపించువాడై ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడువాడై ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసి
దేవుని మీద ఆధారపడడానికి ఈ వాగ్దానం మనం ఆధారం చేసుకోవాలి. మన ప్రతి విషయాన్ని దేవుని షేర్ చేసి దేవునితో చెప్పుకొని మనం ఆయన నడిపింపు కొరకు ఎదురు చూడాలి. అద్భుతమైన కార్యము మన జీవితంలో జరుగుతుంది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ వాగ్దానం కొరకై చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి.